అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం బీసీడీ జాబితాలో ఉన్న తమ సామాజిక వర్గాన్ని బీసీఏలోకి మార్చాలని కోరారు. అలాగే ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీకి 1000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో ప్రధాన భూమిక పోషించిన ముదిరాజ్ సామాజిక వర్గం పట్ల వివక్ష చూపకుండా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరారు. కులవృత్తిపై ఆధారపడ్డ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పేదలకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లో గంజాయి ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సర్కార్ ఆదేశాలతో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి సరఫరా చేసేవారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టుబడింది. ఒరిస్సా నుండి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తుండగా ఓఆర్ఆర్ వద్ద 4 వ్యక్తులను అరెస్టు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు వారి వద్ద నుంచి 27 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజుల నుంచి స్థానిక పోలీసులతో కలిసి జరిపిన దాడుల్లో 61 లక్షల విలువైన 155 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగిందని హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డిప్యూటీ కమిషనర్ సుధీంద్ర తెలిపారు. మంగల్హట్ కు చెందిన లఖాన్ సింగ్ ఒరిస్సా నుండి గంజాయిని తీసుకొచ్చి స్థానిక ఫెడ్లర్స్ కు అమ్ముతున్నాడని తెలిపారు. అతన్ని అరెస్టు చేసి పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో 8 మంది నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ప్రకటించారు. ఇదే విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని దిల్ రాజు తెలిపారు. ప్రభుత్వానికి చిత్రసీమ అండగా ఉంటుందన్నారు దిల్ రాజు. చిత్తశుద్దితో పనిచేసి ఉప్పల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని అధికారులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. కాప్రా మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ట్యాంకు బండ్పై ఉన్న అల్లూరి విగ్రహం వద్ద క్షత్రియ సేవా సమితి నిర్వహించిన జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క, దివంగత సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు అల్లూరి సీతారామరాజుని మంత్రి సీతక్క కొనియాడారు. బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలబడిన విప్లవ వీరుడు అని, ఆయన పోరాటాలు, త్యాగాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అల్లూరి జీవిత చరిత్రపై ప్రభాస్తో చిత్రం చేయించేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తారని, త్వరలో అల్లూరిగా ప్రభాస్ను చూడబోతారని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తెలిపారు. మౌలాలి ఆర్టీసీ కాలనీలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిపై స్థానికులు తిరగబడ్డారు. ధ్వంసమైన ఇక్కడి మెయిన్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు అనేకసార్లు నిరసన తెలిపారు. అయినా అధికారులు గానీ రాజకీయ నాయకులు గానీ పట్టించుకోవడం లేదని, చివరకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఇప్పుడు రోడ్డు నిర్మాణం జరుగుతోందని, ఆ పనుల పర్యవేక్షణ కోసం స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అక్కడికి రాగా తీవ్రంగా వ్యతిరేకించిన స్థానిక ప్రజలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఎన్సీడీసీ ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సహకార సంఘాలకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 5 సహకార సంఘాలకు అవార్డులు అందజేయడంతో పాటు నగదు బహుమతిని అందజేశారు. సహకార రంగం ఈ కాలపు అవసరాలకు అనుగుణంగా బలోపేతం కావాలన్నారు మంత్రి తుమ్మల. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన 5 గ్రామ పంచాయతీలను వెంటనే తెలంగాణలో కలపాలని తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు. 5 ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం భద్రాచలంలోని 5 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగిందన్నారు. 5 గ్రామాల ప్రజలు గత 10 సంవత్సరాలుగా నిర్జీవంగా కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రుల సమావేశంలో అక్కడి ప్రజలకు విముక్తి కలిగించాలని పిలుపునిచ్చారు. దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై అధికారులు దాడి చేశారు. ఇందులో ఎస్ఓటీ, డ్రగ్ కంట్రోల్ పోలీసులు పాల్గొన్నారు. దాదాపు 50 లక్షల విలువైన నకిలీ మందులను, మిషనరీలను సీజ్ చేసినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నకిలీ మందులు తయారు చేస్తున్న 2 అరెస్టు చేశారు. నిహాల్ అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీ కేంద్రంగా నకిలీ మందులను తయారు చేస్తూ దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారని బీజేవైఎం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయం నుండి శవయాత్ర నిర్వహించి ఆయన దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే క్రమంలో బీజేపీ కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేశారు పోలీసులు. 35 చిన్న కథే కాదు అనే సినిమా ట్రైలర్ ను హీరో రానా రిలీజ్ చేశారు. తాను 10వ తరగతిలో 35 మార్కుల కోసం తెగ కష్టపడ్డానని ఈ సందర్భంగా రానా గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి స్టూడెంట్ లైఫ్ లో జరిగిన సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయని చెప్పారు రానా.
కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 సినిమా విడుదలకు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో విదేశాల్లోనూ భారీగా ప్రమోషన్ చేస్తుంది చిత్ర యూనిట్. ఇటీవల అమెరికాలో ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించిన కమల్ హాసన్ ఇప్పుడు దుబాయ్లో ప్రమోషన్ మొదలు పెట్టేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. మధ్యమతులు భాగ్యనగర్ రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ పెద్ద నరసింహారెడ్డి కొడుకు జశ్వంత్ రెడ్డి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. నడి రోడ్డుపై ఓ యువకుడిపై దాడి చేశాడు. బూతులు తిడుతూ పలుమార్లు చేయి చేసుకున్నాడు. వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని సైరన్ వేస్తూ పట్టపగలే రోడ్డుపై రెచ్చిపోయాడు జశ్వంత్ రెడ్డి. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై వెళ్లేవారు చెప్పినా వెనకుండా దాడికి దిగాడు. బాధితుడు మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.